నెల్లూరు జిల్లా కోట మండలం కోట క్రాస్ రోడ్డు నందు గల వైఎస్ఆర్ విగ్రహం వద్ద కోట మండల పార్టీ అధ్యక్షులు పలకాటి సంపత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ₹2 కిలో బియ్యం, 108 సేవలు, 104 సేవలు, ఫీజు రియంబర్స్మెంట్, రైతులకు ఉచితంగా కరెంటు ఇచ్చిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డికే దక్కుతుందని ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోట మండలం నాయకులు, అన్ని అనుబంధ సంస్థల అధ్యక్షులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా కోట మండలం కోట క్రాస్ రోడ్డు నందు గల వైఎస్ఆర్ విగ్రహం వద్ద కోట మండల పార్టీ అధ్యక్షులు పలకాటి సంపత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ₹2 కిలో బియ్యం, 108 సేవలు, 104 సేవలు, ఫీజు రియంబర్స్మెంట్, రైతులకు ఉచితంగా కరెంటు ఇచ్చిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డికే దక్కుతుందని ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోట మండలం నాయకులు, అన్ని అనుబంధ సంస్థల అధ్యక్షులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. దివంగత మహానేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి యొక్క 77వ జయంతి వేడుకలు కోటలో మన పార్టీ పెద్దలు, పార్టీ అధ్యక్షుల సమక్షంలో జరుపుకోవడం జరుగుతుంది. అయితే గతంలో మనం చూసాం, ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో రాష్ట్రాల్లో ఎంతోమంది ముఖ్యమంత్రిగా పనిచేశారు. కానీ ఆయన మరణించి 10 సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఈ రోజుకి ప్రజల గుండెల్లో, పేద బడుగు బలహీన వర్గాల గుండెల్లో ఆయన ఒక చెరగని ముద్ర వేసుకున్న నాయకుడు ఈ దేశంలోనే ఎవరైనా ఉన్నారంటే అది రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. అయితే ఆ రోజుల్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వ్యవసాయాన్ని ఓ పండగగా, వ్యవసాయాన్ని ఒక పండగగా ఆయన చేయడం జరిగింది. ఈ రోజున్న కూటమి ప్రభుత్వం వ్యవసాయాన్ని ఒక దండగా తయారు చేశారు. అయితే మనం ఎన్నో సంవత్సరాలు, ఎన్నో రోజులు చరిత్రలో చూస్తా ఉన్నాం. ఏనాడైనా సరే ఓ రైతు యూరియా కోసం క్యూలు కట్టిన దాఖలాలు మనం చూసామా? వాటికి యాప్లు పెట్టిన దాఖలాలు మనం చూసామా? వీళ్ళు మళ్ళీ రైతుల పక్షపాతి అని చెప్తున్నారు. రైతుల పక్షపాతి ఆనాటి దివంగత మహానేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు, తర్వాత మా ప్రీతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క 77వ జయంతి జరుపుకోవడం నిజంగా చాలా సంతోషము. అయితే సమైక్యాంధ్రగా ఉన్నప్పుడు ప్రజా పరిపాలన చేసినటువంటి ఒక్కగానొక్క ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. విద్యా విషయంలో అయితేమి, ఆరోగ్య విషయంలో అయితేమి, వ్యవసాయ విషయంలో అయితేమి సమైక్య ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి మహనీయులు రాజశేఖర రెడ్డి గారు. ఆనాడు పేద బడుగు బలహీన వర్గాలకు అత్యున్నతమైనటువంటి అవకాశాలు కల్పించి పేద బిడ్డలు ఉన్నత చదువులు చదువుకోవడానికైతేమి, అనారోగ్య పాలైనటువంటి పేదవారంతా ఉన్నతమైనటువంటి వైద్యాన్ని పొందడానికైతేమి, ఆనాడు కొందరు కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవచ్చు అని చెప్పినటువంటి సందర్భంలో ఉచితమైనటువంటి రైతుకు కరెంట్ ఇచ్చినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. నిజంగా చాలా సంతోషకరమైనటువంటి రాజశేఖర రెడ్డి గారి పరిపాలన. అదే బాటలో మన ప్రీతమ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్ గారు నడవడం మనకు సంతోషదాయకము. నిజంగా మనం అందరం కూడా కలిసికట్టుగా జగనన్న రాజ్యాన్ని మరలా తీసుకురావాలని, పేద బడుగు బలహీన వర్గాల యొక్క కాంక్ష జగన్ గారి ద్వారానే నెరవేరుతుందని తెలియజేస్తూ, ప్రతి కుటుంబంలో మా రాజశేఖర రెడ్డి గారు ఎదురు పార్టీ వాళ్ళకి లేడు అనుకుంటారేమో కానీ ప్రతి పేద కుటుంబంలో మా రాజశేఖర రెడ్డి గారు బతికే ఉన్నారు అనుకుంటాం. ఎందుకనంటే పేదల పాలట పెన్నిటి ప్రతి ఒక్కరిలో గుండెల్లో నిలుపుకున్న మహానుభావుడు ఆయన. ఈరోజు ఆయన కొడుకుగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు పేదలైన వాళ్ళని ముందెత్తుకుంటూ వచ్చాడు. ఆ రోజు కూడా మా రాజశేఖర రెడ్డి గారు పేదల కుటుంబం కోసమే ఆయన ముందు ముఖ్యమంత్రి అయ్యాడు.
ఆయన ఉండే టైం లేక ఆయన దూరం అయ్యాడు. కానీ ఆయన ఎక్కడో లేడు, మా పేదల పాలిట మా గుండెలో ఉన్నాడని మా పేదలందరూ నమ్ముతున్నారు. ఈరోజు మా 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 అభ్యర్థి చెప్పినట్టుగానే ప్రతి కుటుంబంలో వ్యవసాయం అంటే దానికి రూపాయి లేదు, కూలి చేసుకున్నాడు, కూలి దొరకడం లేదు, ఎక్కడ చూస్తే అక్కడ కష్టాలతో మునిగిపోయినాం. అమ్మఒడి పేదలకి అందరికీ ఇస్తామని చెప్పి ఈ రోజుకి ఒక సంవత్సరం ఎగ్గొట్టి ఒకసారి ఎప్పుడో ఇచ్చాడు, మరలా 3 సంవత్సరాలు అవుతున్నాయి. ఇప్పుడు కూడా రేపు 10వ తేదీ 6వ తేదీ 4వ తేదీ ఎన్ని మోసపు పూరిస్తున్నాడు. వద్దు, మా పార్టీ ఎలాగ చేసిందో అదేవిధంగా ఇప్పుడుండే టీడీపీ నాయకులు కూడా పొత్తుతో వచ్చారు. మేమున్నామన్నారు. ఏమన్నారా మీరు? ఈ రోజు ఏదైనా అన్యాయం జరుగుతుంటే అక్కడికి వెళ్ళి మా నాయకులు మాట్లాడిపోతుంటే మమ్మల్ని అందరినీ రెవల్యూషన్ చేసి పోలీసులతో అందరితో నెట్టించి తోపులాంటి పడ్డ మీకు అవసరమా?